ఢిల్లీలో బ్లాస్ట్ నేపథ్యంలో హైదరాబాద్ లో హై అలర్ట్ ప్రకటించారు. పైగా రేపు ఇటు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఉన్న నేపథ్యంలో ఎక్కడికక్కడ ముందు జాగ్రత్త చర్యగా తనిఖీలు నిర్వహిస్తున్నారు పోలీసులు. ప్రధాన కూడళ్లలో అనుమానితులను ప్రశ్నించడమే కాదు, వాహనాలను కూడా తనిఖీ చేస్తూ ఉన్నారు. ఢిల్లీ బ్లాస్ట్ నేపథ్యంలో హైదరాబాద్ లో హై అలర్ట్ ప్రకటించారు. రేపు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఉన్న నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా ఎక్కడికక్కడ అధికారులైతే తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రధాన కూడళ్లలో అనుమానితులను ప్రశ్నించడమే కాదు, ఇటు వాహనాలను కూడా తనిఖీ చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ఇటు ఢిల్లీలో దేశ రాజధాని ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ జరిగిన కారణంతో ఇటు హైదరాబాద్ లో కూడా హై అలర్ట్ అయితే ప్రకటించారు పోలీసులు. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి అక్రమ్ మనకి అందుబాటులో ఉన్నారు. అక్రమ్, మనం చూస్తున్నాం ఇటు దేశ రాజధాని ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ జరిగిన అనంతరం ఇటు హైదరాబాద్ లో కూడా అలర్ట్ ని ప్రకటించారు కాబట్టి అసలు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు, అసలు ఎక్కడెక్కడ తనిఖీలు చేస్తున్నారు, ప్రెసెంట్ డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? ప్రసన్న, దేశ రాజధాని ఢిల్లీలో ఈ రోజు సాయంత్రం జరిగిన భారీ పేలుడుతో దేశమంతా హై అలర్ట్ జరుగుతోంది. ప్రస్తుతం మనం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉన్నాం. హైదరాబాద్ కూడా హై అలర్ట్ ఇప్పటికే కేంద్రం ప్రకటించడంతో సికింద్రాబాద్ తదితర ప్రాంతాలన్నీ కూడా హై అలర్ట్ జరిగాయి. ప్రస్తుతం మనం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉన్నాము. సో హైదరాబాద్లోని మెయిన్ అంటే ఎక్కువగా జనం రద్దీ ఉంటున్న ప్లేస్లలో కూడా ఇటు ఇప్పటికే అటు కేంద్ర బలగాలు అదేవిధంగా పోలీసులు ఆకస్మిక తనిఖీలు అయితే మొదలుపెట్టారు. ముఖ్యంగా ఇటు ఎంజీబీఎస్, జేబీఎస్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, కాచిగూడ రైల్వే స్టేషన్లలో కూడా డాగ్ స్క్వాడ్లతో కూడా ఏదైతే చెకింగ్ అయితే నిర్వహిస్తున్నారో మనం చూసుకోవచ్చు. ఇప్పుడు మనం ప్రస్తుతం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి గేట్ నెంబర్ 2 వద్ద ఉన్న వెయిటింగ్ హాల్లో ఉన్నాం. ఇక్కడ ఒకసారి చూసుకున్నట్టయితే పోలీసులు బాంబ్ స్క్వాడ్ ఏదైతే ఉంటుందో బాంబ్ స్క్వాడ్తో పాటు ఇటు డాగ్ స్క్వాడ్ కూడా రంగంలోకి దిగింది. ఒకసారి మనం విజువల్స్లో చూసుకున్నట్టయితే ప్రతి బ్యాగును అంటే ఏదైతే రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి ప్రతి బ్యాగును ప్రతి ఒక్క సూట్ కేసును కూడా చెక్ చేస్తున్నారు. ఎందుకనంటే ఇటు ఇప్పటికే అటు ఏదైతే దేశంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద సిటీలని అటు ముంబై కానీ, చెన్నై, హైదరాబాద్, అదేవిధంగా కోల్కతా, ఇవన్నీ ఉత్తరాఖండ్ తదితర ప్రదేశాలన్నిటికీ కూడా ఇప్పటికే హై అలర్ట్ కేంద్రం ప్రకటించేసింది. సో దాంతో ఇటు అన్ని మెయిన్గా ఇటు హైదరాబాద్లో ఉన్నటువంటి పోలీసులు కూడా అలర్ట్ అయ్యారని చెప్పుకోవచ్చు. మొత్తంగా కూడా 2 డాగ్ స్క్వాడ్ బృందాలు ప్రస్తుతానికైతే అటు రైల్వే స్టేషన్ బయట అదేవిధంగా రైల్వే స్టేషన్ లోపల ఈ 2 డాగ్ స్క్వాడ్స్తో అయితే మొత్తంగా కూడా చెకింగ్ చేస్తున్నారు. ఇటు కాసేపటి క్రితమే మనకి పార్కింగ్లో చెకింగ్ అయితే పూర్తి చేసుకున్న పోలీసులు ఇప్పుడు ప్రస్తుతం అయితే లోపల ప్యాసింజర్స్ ఉన్నటువంటి ఏరియాలో చూస్తున్నారు. ఎందుకనంటే ఈరోజు సోమవారం కూడా మనం చూసుకోవచ్చు. ఒకసారి రద్దీ కూడా గమనిస్తే రైల్వే స్టేషన్లో కూడా చాలా మటుకి రద్దీ ఉంది. సో రద్దీ ఉన్న ప్లేసెస్ టార్గెట్గా చేసుకుంటారనే భయంతో వెంటనే అటు పోలీసులు అందరూ కూడా అలర్ట్ అయిపోయారు. ఒక్కసారిగా దేశ రాజధాని ఎర్రకోట వద్ద జరిగినటువంటి భారీ పేలుడుతో దేశమంతా భయాందోళనకు గురైందనే చెప్పుకోవచ్చు. సో దాంతో ముఖ్యంగా ఏదైతే ఆ ఎర్రకోట వద్ద ఉన్నటువంటి గేట్ నెంబర్ 1 దగ్గర పేలుడు సంభవించింది. సాయంత్రం 6:50 సమయంలో పేలుడు సంభవించినట్టు ఇప్పటికే పోలీసు అధికారులు అయితే చెప్తున్నారు. సో అందరూ సాయంత్రం ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో అక్కడ ఒక్కసారిగా కూడా దాదాపు 10 మందికి పైగా కూడా చనిపోయినట్లు ప్రస్తుతం మనకైతే సమాచారం అందుతుంది. సో ఇంకా కూడా అంటే ఆల్రెడీ ఆ గాయపడిన వారిని కూడా అక్కడ స్థానికంగా హాస్పిటల్లో చేర్చేశారు. సో అలాంటి సంఘటన ఇంకా ఎక్కడ జరగకుండా అయితే దేశవ్యాప్తంగా కూడా మొత్తంగా పోలీసులు అదేవిధంగా ఇటు రైల్వే స్టేషన్లలో ఆర్పీఎఫ్ అధికారులు వీళ్ళందరూ కూడా అలర్ట్ అయిపోయారు. ముఖ్యంగా మనం ఒకసారి హైదరాబాద్లో చూసుకున్నట్టయితే శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మొదలు పెడితే ఇటు ఎంజీబీఎస్, జేబీఎస్ బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ఎయిర్పోర్ట్లు ప్రతి ప్లేస్లలో అదేవిధంగా జనం ఎక్కువగా రద్దీ ఉండే ప్లేస్లలో కూడా సో చెకింగ్స్ అయితే నిర్వహిస్తున్నారు. కాసేపటి మరికొన్ని గంటల్లో మనకి జూబ్లీ హిల్స్ పోలింగ్ ఉన్న నేపథ్యంలో కూడా ఒక్కసారిగా కూడా అంటే అంత ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది ప్రతి చోట. ఎందుకంటే ఎక్కువగా సెన్సిటివ్ ఏరియాస్ అటు ఓల్డ్ సిటీ తదితర సెన్సిటివ్ ఏరియాస్లలో కూడా ఇప్పటికే తనిఖీలు మొదలు పెట్టినట్టు కూడా పోలీసు అధికారులు అయితే చెప్తున్నారు. సో రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 వద్ద చూసుకోవచ్చు. ప్రతి బ్యాగ్ని కూడా 1-2 సార్లు ఒకవేళ అనుమానం వస్తే బ్యాగ్ మొత్తం ఓపెన్ చేసి లోపల ఉన్న వస్తువులను కూడా చెక్ చేస్తున్నారు. ముఖ్యంగా ఎవరు కూడా భయాందోళనకు గురి కాకూడదంటూ కూడా అటు కేంద్రం ఇప్పటికే అందరికీ ధైర్యం చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా అటు కేంద్రంలో ఉన్నటువంటి హోంమంత్రి అమిత్ షా కూడా పేలుడు పైన ప్రత్యేక దృష్టి పెట్టారు. అసలు ఎలా సంభవించింది ఏంటి అని కూడా చూస్తున్నారు. అయితే ఈ రోజు 6:50 సమయంలో సిగ్నల్ వద్ద మెల్లిగా కదులుతున్న కారులో బాంబు పేలినట్టు కూడా మనకు తెలుస్తోంది. సో దాంతో మొత్తంగా కూడా చెల్లచెదరైపోయింది. 8 మంది మృతదేహాలు గుర్తుపట్టలేనంత సిచ్యువేషన్లు ఉన్నాయి. సో దాంతో ప్రధాని నరేంద్ర మోడీ కూడా ప్రత్యేక దృష్టి పెట్టి అమిత్ షాకి అటు సంప్రదించి
ఇప్పటికే ఏంటి బాంబ్ బ్లాస్ట్ వివరాలు అయితే తెలుసుకుంటున్నారు. సో దాంతో మొత్తంగా హై అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో ఇటు ముంబై తదితర ప్లేసెస్లలో కూడా మనకి తనిఖీలు వరుసగా నిర్వహిస్తున్నారు. సో హైదరాబాద్లో కూడా నిర్వహిస్తున్న ఏదైతే నేపథ్యం అయితే మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా అయితే ప్రజలు భయాందోళనకు అయితే గురవుతున్నారు. ప్రస్తుతం మనం ఒకసారి చూసుకోవచ్చు. ఎందుకంటే గతంలో సరిగ్గా 10 సంవత్సరాల క్రితం కూడా దిల్సుఖ్ నగర్లో బాంబ్ బ్లాస్ట్ ఇంకా ఎవరు మర్చిపోలేరు. అది అంతా ఉత్కంఠ రేపింది. అంత చాలా మంది కూడా ప్రాణాలు కోల్పోయారు. సో దాంతో హైదరాబాద్లో కూడా ఎక్కడ కూడా కొంచెం కూడా నెగ్లెక్ట్ చేయకుండా అధికారులు 1-2 సార్లు అన్ని ప్లేస్లలో కూడా చెక్ చేస్తున్నారు. ముఖ్యంగా రైల్వే స్టేషన్లో ఈరోజు సాయంత్రం రద్దీ ఎక్కువ ఉన్న కారణంలో అటు పార్కింగ్ రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ నెంబర్ 1, నెంబర్ 2 అదేవిధంగా మొత్తంగా అటు టికెట్ కౌంటర్, వెయిటింగ్ హాల్ అన్ని దగ్గర చెక్ చేస్తున్నారు. మెయిన్గా బ్యాగులు, సూట్ కేసులు అయితే వదలట్లేదు. అనుమానం వస్తే 1-2 సార్లు కూడా చెక్ చేస్తున్నారు. ప్రసన్న అయితే ఎస్ అక్రమ్, అంటే ఇప్పటికే చూసుకుంటే హైదరాబాద్లో రేపు ఎలక్షన్స్ జరగబోతున్నాయి కాబట్టి ప్రధానంగా ఇప్పుడు హై అలర్ట్ ని ప్రకటించారు హైదరాబాద్ ప్రాంతం అంతా. సో రేపు ఎలక్షన్స్ జరిగే ప్రాంతంలో ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు, అక్కడ ఎటువంటి ఏర్పాట్లు చేశారనుకోవచ్చు? ఎందుకంటే బాంబ్ బ్లాస్ట్ జరిగింది కాబట్టి ఇప్పటి వరకు జరిగిన ఏర్పాట్లు ఒక ఎత్తుంటే రేపు చేసే ఏర్పాట్లు మరొకలా ఉంటాయి కాబట్టి అసలు అధికారులు దానికి సంబంధించి ఏమైనా అప్డేట్ ఇచ్చారా? ఎస్, ఖచ్చితంగా ప్రసన్న. ఎందుకంటే మరికొన్ని గంటల్లో నగర నడిబొడ్డున జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో పోలింగ్ అయితే నిర్వహించబడుతుంది. ఇప్పటికే ఎన్నికల కోడ్ ఆన్లో ఉన్న కారణంగా సో మొత్తంగా అయితే తనిఖీలు అయితే చేస్తున్నారు. కాకపోతే ఈ రోజు సాయంత్రం అంటే సరిగ్గా ఇంకొక 12 గంటల్లో పోలింగ్ ఉన్న సమయంలో ఈ భారీ బాంబ్ బ్లాస్ట్ జరిగిన కారణంగా అటు పోలింగ్ కేంద్రాల్లో ముఖ్యంగా ఇటు రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, ఎయిర్పోర్ట్లు తదితర ప్రదేశాలతో పాటు పోలింగ్ కేంద్రాల వద్ద కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు. అక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు అయితే జరగకుండా చూసుకుంటున్నారు. మనకు తెలుసు ఉదయం 7 గంటల నుంచి అయితే పోలింగ్ స్టార్ట్ కాబోతుంది. ఇప్పటికే అక్కడికి పోలింగ్కి సంబంధించినటువంటి వస్తువులన్నీ కూడా ఇప్పటికే అక్కడికి చేరుకున్న పరిస్థితి. అక్కడ కూడా డాగ్ స్క్వాడ్లు తదితర బాంబ్ స్క్వాడ్ అంటే ఏదైనా అనుమానం ఉన్న ప్లేస్లలో బాంబ్ స్క్వాడ్, అదేవిధంగా డాగ్ స్క్వాడ్ రంగంలోకి దిగింది. ప్రతి పోలింగ్ కేంద్రం దగ్గర కూడా 1-2 సార్లు అంటే ఆల్రెడీ ఎన్నికల ఉన్న నేపథ్యంలో 1-2 సార్లు చెక్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఈ భారీ బాంబ్ బ్లాస్ట్తో ఒక్కసారిగా దేశమంతా ఉలిక్కిపడిన నేపథ్యంలో సో మొత్తంగా అటు పోలింగ్ కేంద్రాలను కూడా వదిలిపెట్టకుండా ప్రతి పోలింగ్ కేంద్రంలో కూడా చేస్తున్నారు. అదేవిధంగా అట్లా కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో కూడా మనకు దీనికి సంబంధించినటువంటి కౌంటింగ్ తదితర పనులన్నీ ఉంటాయి కాబట్టి అక్కడ కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు. ఒకసారి మనం రైల్వే స్టేషన్ విజువల్స్లో చూసుకోవచ్చు. ఇటు కూలీలు తీసుకొస్తున్నటువంటి బ్యాగులలో కూడా ఎందుకంటే బయట నుంచి వస్తున్నాయి ఇవి కంప్లీట్గా అవుట్డోర్ ప్యాసింజర్కి సంబంధించినటువంటి బ్యాగులు 1-2 సార్లు కూడా చెక్ చేస్తున్నారు. ఇటు ఆ ట్రైన్ నుంచి ఎవరైతే ఆల్రెడీ స్టేషన్ నుంచి దిగుతున్నారో అంటే ట్రైన్స్లలో దిగుతున్నారో అవుట్డోర్ ప్యాసింజర్లు ఇప్పుడు లోపలికి ట్రైన్ ఎక్కడానికి వస్తున్న వాళ్ళతో పాటు అటు ట్రైన్ దిగిన వాళ్ళ బ్యాగ్స్ అయితే కూడా చెక్ చేస్తున్నారు. ఎందుకంటే మనకు మెయిన్గా ఢిల్లీ దేశ రాజధానిలో జరిగింది. ఎంతో హై అలర్ట్ ఉంటుంది, హై సెక్యూరిటీ ఉన్న ప్లేస్లో జరిగింది. ఎర్రకోట అంటే మనకి తెలుసు, మనకి ఏదైతే అది ఒక ఎంబ్లమ్గా చెప్పుకుంటాం, ఒక సింబల్గా చెప్పుకుంటాం ఇండియా. సో అలాంటి ప్లేస్లో అంత సెక్యూరిటీ ఉన్న ప్లేస్లోనే ఈరోజు అందరూ జనసంద్రం తిరుగుతున్న అంటే అర్ధరాత్రి కూడా కాదు సాయంత్రం వేళలో అందరూ తిరుగుతున్న టైంలో ఇలాంటి బాంబ్ బ్లాస్ట్ జరిగింది కాబట్టి సో ఖచ్చితంగా అంత హై సెక్యూరిటీ ఉన్న ప్లేస్లోనే అంత బాంబ్ బ్లాస్ట్ జరిగింది అని అంటే ఖచ్చితంగా నగర నల్లు మూలలను ఉండాలి. ఇటు పెద్ద పెద్ద నగరాలతో పాటు ఎక్కడైనా అనుమానాలు ఉన్న ప్లేస్లలో కూడా చూస్తున్నారు. ముఖ్యంగా మనం గమనించినట్టయితే నిన్న ఏదైతే గుజరాత్లో ATS యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ కూడా దీనికి సంబంధించిన 3 ఉగ్రవాదులను అయితే అరెస్ట్ చేసింది. అందులో ఏదైతే రసాయనాలు కెమికల్స్ తయారు చేస్తారో సైనైడ్కి సంబంధించినటువంటి కెమికల్స్ తయారు చేస్తారో వాళ్ళు దీనికి ఏదైతే ఉగ్రకోణం చేస్తున్నారని పక్క సమాచారం రావడంతో అటు ATS యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ కూడా రంగంలోకి దిగి వాళ్ళని అరెస్ట్ చేశారు. అందులో ఒకరు రాజేంద్రనగర్కి చెందినటువంటి ఒక వ్యక్తిగా కూడా గుర్తించారు. సో దాంతో అతను హైదరాబాద్కి చెందిన వ్యక్తి కావడంతో హైదరాబాద్లో కూడా 1-2 సార్లు చేస్తున్నారు. అటు రాజేంద్రనగర్ తదితర ప్రదేశాల్లో కూడా చెకింగ్ నిర్వహిస్తున్నారు. సెన్సిటివ్ ఉన్న ప్రదేశాల్లో అంటే ఓల్డ్ సిటీ అదేవిధంగా గతంలో జరిగినటువంటి భయాందోళనకరణం కలిగించినటువంటి దిల్సుఖ్ నగర్ తదితర ప్లేస్లలో కూడా ఎక్కువగా నిఘా పెట్టి చేస్తున్నారు. ముఖ్యంగా జనసంద్రం ఎక్కువ ఉన్న ప్లేస్లో అంటే రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు అటు JBS అదేవిధంగా MGBS రైల్వే స్టేషన్, చిన్న రైల్వే స్టేషన్ అంటే కాచిగూడ, బేగంపేట తదితర రైల్వే స్టేషన్స్లో కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. అటు ఎయిర్పోర్ట్లో కూడా 1-2 సార్లు కూడా చెక్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం విజువల్స్లో చూసుకోవచ్చు. మొత్తంగా కూడా అటు పార్కింగ్ ఏరియాలో అంటే మనకి ఆ ఢిల్లీలో జరిగిన ఏదైతే బాంబ్ బ్లాస్ట్ ఉందో అది ఏదైతే మూవింగ్ కార్లో జరిగినట్టయితే ప్రస్తుతానికి పోలీసులు అంచనాకు వచ్చారు. సో అలా విధంగా ఇక్కడ కూడా ఏమైనా ప్లాన్ చేశారా అని ఇప్పటికే కాసేపటి క్రితమే మొత్తంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏదైతే కార్లు ఉంటాయో అవన్నీ కార్లు చెక్ చేశారు. పార్కింగ్లో ఉన్న కార్లే కాకుండా అటు క్యాబ్లు, ఆటోలు కూడా చెక్ చేసేశారు.
సో ఇప్పుడే ఇంకొక డాగ్ స్క్వాడ్ అయితే ప్రస్తుతానికైతే రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 2 ప్లాట్ఫామ్ నెంబర్ 3 సైడ్ అయితే అటు తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ప్లాట్ఫామ్ నెంబర్ 1 ప్రస్తుతం అయితే మనం ప్లాట్ఫామ్ నెంబర్ 1లో ఉన్నాం. కెమెరామెన్ ప్రసాద్ అయితే చూపిస్తున్నాడు, మనం ఒకసారి చూసుకోవచ్చు. ప్రతిదీ కూడా అంటే సంచులు, అదేవిధంగా ఎంత కొంచెం అనుమానం ఉన్నా కూడా మొత్తంగా బ్యాగ్ ఓపెన్ చేసి బ్యాగ్లో ఉన్న వస్తువులను కూడా తనిఖీలు అయితే చేసేస్తున్నారు ప్రసన్న. సో మొత్తానికైతే ఎవరు భయాందోళనకైతే గురి కావద్దు. ప్రస్తుతం అంతా కూడా సిచ్యువేషన్ కంట్రోల్లో ఉంది. ఖచ్చితంగా బాంబ్ బ్లాస్ట్ జరిగిన కారణాలు ఏంటి అని కూడా కేంద్ర మంత్రి హోంశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో అమిత్ షా కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు. అటు నరేంద్ర మోడీ కూడా ఎప్పటికప్పుడు కూడా ఆ వివరాలు అయితే అడిగి తెలుసుకుంటున్నారు ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ అక్రమ్.